హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అలాగే ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు? బాగున్నా సార్. సార్, మన దగ్గర 50 lakhs కానీ 1 CR కానీ ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇవ్వడం బెటర్ అంటారా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం బెటర్ అంటారా? ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి క్వశ్చన్. చాలా మంది దగ్గర ఏంటంటే కొన్ని లంసంగా అమౌంట్ వస్తుంది, కొంతమంది రిటైర్ అవుతారు, రిటైర్ అవ్వగానే కొంచెం మంచి కార్పస్ వస్తుంది. సో నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి ఎట్లా ఖర్చులకి ఎలా అనుకునే టైంలో కొంతమంది సలహా ఇస్తారు ఏంటంటే ఫ్రెండ్స్, మంచి ఫ్లాట్ కొను, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఎలాగో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి రెంట్స్ కూడా ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతూ ఉంటాయి కాబట్టి రెంటల్ ఇన్కమ్ కూడా మీకు బాగానే ఉంటుంది, రేపు పొద్దున ఒక 20 years తర్వాత ఒక మంచి అసెట్ అవుతుంది అని చెప్తారు. అయితే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని ఒక మంచి ఆప్షన్ ఉంది. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐపి అంటే అందరికీ తెలిసిపోయింది, ఇవాళ మంచి పాపులర్ ప్రోడక్ట్ అయింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మన దగ్గర ఉన్న కొద్ది మొత్తం సేవింగ్స్ ఎవ్రీ మంత్ ఒక 10,000 కావచ్చు, 15,000 రూపీస్ కావచ్చు, అలా వేసుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో అంటే ఒక 15 years తర్వాత 1 CR అనేది వస్తుంది. సో మనం క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎస్ఐపి అంటారు. అలాగే మనకి ఆల్రెడీ లంసమ్ అమౌంట్ ఉంది, అది పెట్టి మనం విత్డ్రా చేసుకుంటే ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకుంటే దాన్ని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. అయితే ఇలాంటి ఆప్షన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, మనకి రియల్ ఎస్టేట్లో ఏదైతే ఫ్లాట్ ఉందో దానికి ఈక్వల్గానే వర్కౌట్ అవుతుంది. ఇది కూడా అలాంటి చూడండి, ఒక 50 lakhs అమౌంట్ ఉంది. ఆ 50 lakhs అమౌంట్ మనం కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఎవ్రీ మంత్ 25,000 రూపీస్ అనేది వస్తుంది. అంటే ఎంత అంటే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 50 lakhs మీద మనకి ఎవ్రీ మంత్ 25,000 వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా మనకున్న ఏదైతే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటిని మీట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి 10 సంవత్సరాలకి ఈ 50 లక్షలు మనం ఏదైతే పెట్టామో అది డబుల్ అవుతుంది, మనం 1 crore దాకా అవుతుంది. సో అట్లా ప్రతి 10 సంవత్సరాలకి మనం పెట్టిన ప్రిన్సిపల్ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అయితే మనం ఫ్లాట్ కొనుక్కుంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫ్లాట్ 50 lakhsకి దొరకడం అనేది కొంచెం కష్టం. ఇవాళ హైదరాబాద్లో కొంచెం బాగా రేట్లు పెరిగిపోయినాయి, ఈ రోజుల్లో కష్టం. అది దొరికినా మనకి ఏంటంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని అవన్నీ ఉంటాయి, స్టాంప్ డ్యూటీ, GST అని కట్టాలి, మళ్ళీ వుడ్ వర్క్ చేయించాలి. ఇవన్నీ చేయించితే కానీ రెంట్కి ఎవరైనా రారు. సో కాబట్టి అంటే ఖర్చు ఎక్కువ ఉంది ఇందులో. ప్లస్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో చేసిన సర్వే ఏంటంటే, ఒక రెంటల్ ఇన్కమ్లో మనకు వచ్చేది ఓన్లీ 3% ఆర్ 4% కంటే రాదు. అంటే మనం 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నా అందులో 3% అంటే మనకి నెలకి 15,000 అద్దె వస్తుంది తప్ప 25,000 రాదు, 6% అయితే రాదు. మనం 1 crore పెట్టి ఇల్లు కొన్నా కూడా మనకు వచ్చే రెంట్ ఎంత ఎవ్రీ మంత్ అంటే కేవలం 25,000, 25,000 రూపీస్ మాత్రమే మనకి రెంట్ వస్తుంది. అదే మనకి 6% మనకి మ్యూచువల్ ఫండ్స్లో వర్కౌట్ అవుతుంది. అంటే 1 crore పెడితే మనకు వచ్చేది 50,000. సో మనకి ఏంటంటే అలా చూసుకుంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చే కన్నా ఫ్లాట్ మీద మనకి ఎక్కువ మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది. అది ప్లస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనకి టెనెంట్స్ ఎప్పుడు ఉంటారా, రెగ్యులర్గా ఉంటారా అని గ్యారంటీ లేదు. ఇప్పుడు చూడండి, కోవిడ్ లాంటి టైంలో మొత్తం 3 ఏళ్ళు మనకి లాక్ అయిపోయింది. సపోజ్ అలాంటి టైంలో మనకి రెంటల్ ఇన్కమ్ రాకపోవచ్చు. ఏదైనా మనం ఉన్నట్టుగా మన టెనెంట్ ఏదైనా ఖాళీ వెళ్ళిపోయాడు అనుకోండి ఇల్లు, ఒక 6 months తర్వాత వేరే టెనెంట్ పట్టుకోవాలంటే మళ్ళీ టైం పడుతుంది మనకి. మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, మాకు వైట్ వాష్ చేయండి, పెయింటింగ్ చేయండి, ఏదైనా ఫర్నిచర్ పాడైపోయింది, అలాగే ప్లంబర్ ఇష్యూస్ వస్తాయి. ఈవెన్ ఒక రెగ్యులర్గా టెనెంట్ ఉన్నా కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఒక వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ కూడా మనం రెక్టిఫై చేస్తుండాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి ఇన్ టైంలో. ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనకి రెంటల్ ఇన్కమ్లో ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి రెగ్యులర్గా 10th అంటే 10thకి, లేదా 5th, 15th మనం ఏ డేట్ అయితే పెట్టుకుంటామో ఆ డేట్కి ప్రాంప్ట్గా మనకైతే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. అలా వస్తూ కూడా మనం ఏం చెప్తున్నాం అంటే 10 years డబుల్ అవుతుంది అంటున్నాం. చాలామందికి అర్థం కాదు అది ఎలా పాసిబుల్ అవుతుంది. మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా బ్యాంకులో అలా రాదు. మీరు చూస్తే బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా మనకి పెట్టిన ప్రిన్సిపల్ పెరగదు, నెల వడ్డీ వస్తుంది. మా ఫస్ట్ కల్లా వడ్డీ పడుతుంది అకౌంట్లోకి. కానీ మన ప్రిన్సిపల్ మాత్రం మీరు ఎన్నేళ్ళు ఆగినా, 10 ఏళ్ళు ఆగినా, 15 ఏళ్ళు ఆగినా ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మారిపోతూ ఉంటాయి. ఓన్లీ 5 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారు. ఓకే, 6.75% మీకు 5 years ఇస్తామండి అంటారు. 5 years తర్వాత మళ్ళీ మనం రెన్యూల్ చేయాలి. రెన్యూల్ చేసిన తర్వాత ఆ రోజు ఒక 5 years తర్వాత ఆ రోజు సపోజ్ 6% కాకుండా 5% 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకు అదే ఇస్తారు. ఫిక్స్ ఉండదు.
కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే 6% అనేది ఫిక్స్గా మనం పెట్టుకుంటే మనం ఎంత కాలం ఉంచినా ఆ 6% అయితే గ్యారంటీగా వస్తూనే ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి చాలామంది అనుకునేది ఏంటంటే ఒక ఫ్లాట్ కొంటే ఫిజికల్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒక అసెట్గా మనం ఫీల్ అవ్వచ్చు, నాకంటూ ఒక ప్రాపర్టీ ఉంది అని ఒక ధీమాగా ఉంటాం కదా అనుకుంటారు. ఇది మ్యూచువల్ ఫండ్స్లో పెడితే అదేమో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఫండ్ మేనేజర్ ఉంటారు, మనకు కొన్ని స్టాక్స్ అలాట్ అవుతాయి, మనం చూస్తుంటాం మార్కెట్ అప్ అండ్ డౌన్, కొంచెం ఒడిదుడుకులు ఉంటుంటాయి మన ఇన్వెస్ట్మెంట్కి. కొన్ని ఇయర్స్ వరకు దాన్ని ముట్టకుండా అలా ఉంచాలి. ఎంత ఎమర్జెన్సీ పని వచ్చినా వాటిని ముట్టద్దు. ఎమర్జెన్సీ వస్తే మనకి ఇల్లు కూడా అమ్ముకోలేము, ఎందుకంటే లిక్విడిటీ ఉండదు. ఒకసారి ఇల్లు కట్టేసామా అంటే ఆ డబ్బులు ఇల్లు వెళ్ళిపోయినాయి, మళ్ళీ మనకు 10,000 డ్రా చేయాలంటే మన ఇంట్లో నుంచి డ్రా చేయలేము. మ్యూచువల్ ఫండ్స్ కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి అట్లాంటి ఫిజికల్గా ఉండదు కదా అంటారు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే సాధారణంగా కాల్పాలు కానీ డోలో కానీ వేసుకుంటారు. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ పెట్టుకుంటాం చేతిలో, కనిపిస్తుంది ఫిజికల్గా ఒక ట్యాబ్లెట్ చేతిలో ఉంది నాకు అని. మనం పట్టుకొచ్చుంటే మన జ్వరం తగ్గుతుందా? జ్వరం తగ్గదు. ట్యాబ్లెట్ ఉంటుంది, ఫీల్ అవుతాం అమ్మాయి ట్యాబ్లెట్ ఉందని, కానీ పని చేయదు. అది ఎప్పుడు పని చేస్తుంది? మన నోట్లో వేసుకుని వాటర్ అయితే పని చేస్తుంది, కానీ మనకు ఒకసారి బాడీలోకి వెళ్ళక ట్యాబ్లెట్ కనిపించదు, కానీ ఫలితం ఉంటుంది అంది. కానీ గ్రాడ్యువల్గా మన ఫీవర్ కాస్త 101, 100 నార్మల్ అయిపోతుంది. అట్లాగే లిక్విడిటీ కూడా మనం అనుకుంటాం ఒక ఫిజికల్ అసెట్గా ఉంటే నా కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది అని, కానీ అలా కాకుండా వర్చువల్గా అంటారు. ఏదైతే కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఇస్తే దాన్ని వర్చువల్ అసెట్ అంటారు. అది మనకు కనిపించదు, కానీ దాని ఫలితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా మనకేంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకున్న ఈ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో గత 13 సంవత్సరాలుగా 7 సంవత్సరాలు చూస్తున్నాం, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే యావరేజ్గా వస్తుందండి. సో 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఫండ్ మేనేజర్స్ కానీ ఫండ్ హౌసెస్ వాళ్ళు కానీ ఆ 13%లో మనకి ఎవ్రీ మంత్ ఇస్తుంది అంటే 6% ఇస్తున్నారు. ఈ బ్యాలెన్స్ 7%ని మన ప్రిన్సిపల్కి యాడ్ చేస్తున్నారు అనమాట. సో అలా ఎవ్రీ మంత్ ఆన్ యావరేజ్ ఒక మంత్ 2% యాడ్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి. ఒక సంవత్సరం మనం 2% రావచ్చు, ఇంకో సంవత్సరం 7% రావచ్చు, ఇంకో సంవత్సరం గణనీయంగా 10% వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మైనస్ కూడా అవుతుంటుంది. ఇలా అప్ అండ్ డౌన్ మైనస్లు అన్నీ కలుపుకొని మీకు 10 ఏళ్లలో మనకి ఈజీగా 7% అయితే వస్తుంది. సో మనకు ఒక ఫార్ములా చెప్పుకున్నాం, 72/I = N అని ఒక ఫార్ములా ఉంది. ఆ థంబ్ రూల్ అంటే ఏంటంటే 72 కింద మనం ఈ 7% వాళ్ళైతే మనకి యాడ్ చేస్తున్నారు ప్రిన్సిపల్కి, కింద 8%లో ఆ 7 పెట్టాలి. మనకి = 10 వస్తుంది ఆన్సర్. 72/7 = 10 వస్తుంది, అంటే N. సో 10 అంటే అర్థం ఏంటంటే 10 ఏళ్ళు. సో 10 ఏళ్లలో మన అమౌంట్ డబుల్ అవుతుందని అర్థం. సో మనం పెట్టిన 1 crore ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ తీసుకుంటున్నా కూడా తర్వాత మీకు వచ్చేసి ఏమవుతుందంటే అది డబుల్ అవుతుంది. సో మనకి చూడండి ఒక ఫ్లాట్ కొనాలి అంటే మినిమంగా 60 లక్షల చేతిలో ఉండాలి. కానీ ఇలాంటి ప్రాబ్లం లేకుండా సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్లో మ్యూచువల్ ఫండ్స్లో అయితే కనుక మనకి ఆ ప్రాబ్లం లేదు. మినిమం 5 lakhs నుంచి కూడా మొదలు పెట్టచ్చు. మనం 5 lakhs పెట్టామా మనం 2,100 రూపీస్ వస్తుంది ఎవ్రీ మంత్. మనం 10 lakhs పెట్టామా 5,000 రూపీస్ వస్తుంది ఎవ్రీ మంత్. సో మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చిన్న అమౌంట్ నుంచి కూడా మనం మొదలు పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది తెలియక చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఏదైనా బ్యాంక్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉన్న 10 లక్షలు తీసుకెళ్ళి ఒకటే కంపెనీలో పెట్టేస్తారు. ప్రతి బ్యాంక్కి ఒక కంపెనీ ఉంది, ప్రతి బ్యాంక్కి సంబంధించి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. మనకు తెలియకుండా ఆ బ్యాంకులో వెళ్ళి సార్ మాకు ఒక ఎస్ఐపి చేద్దాం, ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నామని అంటే వెంటనే వాళ్ళ బ్యాంక్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఆ 10 లక్షలు రాసేస్తారు. దానివల్ల ఏంటంటే మొత్తం డబ్బులు ఒకటే చోట వెళ్ళిపోతున్నాయి. రేపొద్దున దాని పర్ఫార్మెన్స్ బాగుండకపోతే మనకు రిటర్న్ అనుకున్నంతగా రాదు. కాబట్టి ఏంటంటే ఇవాళ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మొత్తం మన మొబైల్ యాప్లోనే మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మనం పెట్టే 15 లక్షలు కావచ్చు, 25 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, అట్లీస్ట్ 3 బెస్ట్ ఫండ్స్లో కనుక మనం స్ప్లిట్ చేస్తే మనకి అధిక లాభం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ ఉన్న కండిషన్స్లో చూస్తే మనకి బరోడా BNP వాళ్ళది బాగుంది, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, అడల్వైజ్ వాళ్ళది బాగుంది, ఇట్లా అడల్వైజ్ BNP పరిబాస్ అట్లాంటివి చాలా బాగున్నాయి. సో ఇవాళ ఉన్న టైంలో ఏవి బెస్ట్ ఫండ్స్తో తీసుకొని వాటిలో కనుక మనం ఇట్లా స్ప్లిట్ చేస్తే అంటే 3 funds స్ప్లిట్ చేస్తే మనకి అధిక లాభం వస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీలో రేపు మనకి ఏదైనా హాస్పిటలేషన్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే పెద్దవాళ్ళు కదండి, ఏజ్ మనం చెప్పలేము, ఏదైనా ఎమర్జెన్సీలో డబ్బులు కావాలన్నా కూడా ఉన్న 4 fundsలో పెడితే కనుక ఒక ఫండ్లోంచి తీసేసి మనం ఆ టైంకి ఆ ఫండ్ని వాడుకోవచ్చు. అలా మొత్తం ఒకటే ఫండ్లో పెడితే ఏమవుతుందంటే దాన్ని స్టాప్ చేయాలి, మళ్ళీ విత్డ్రా చేయాలి, మళ్ళీ అగైన్ మనం SWP ప్లాన్ మళ్ళీ చేయాలి, ఇష్యూస్ అన్నీ వస్తాయి. అలా కాకుండా 4-5 funds పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకటి ఏదైనా ఎమర్జెన్సీ కోసం వాడుకున్న మిగతా 4 నుంచి మనకి రెగ్యులర్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో అదొక మంచి ఆప్షన్ అండి. ఇంకా చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ ఈక్విటీస్లో పెట్టేస్తారు. అంటే ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో కూడా చెప్తున్నాం 12% రిటర్న్ వస్తుంది కదా, 12% వస్తున్నప్పుడు మనం మొత్తం ఈక్విటీలోనే పెట్టేసి 12% వచ్చినప్పుడు అంటే ఇప్పుడు చూడండి మనకి ఏదైనా
హైబ్రిడ్ ఫండ్స్లో అంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో మనం చెప్తున్నాం అంటే 6% తీసుకోండి అని చెప్తున్నాం ఎవ్రీ మంత్. అలా కాకుండా 12% తీసుకుంటే ఏమవుతుందంటే పెట్టిన 1 crore-కి 1 లక్ష వస్తుంది, ఎవ్రీ మంత్ లక్ష వస్తుంది. సో అలా గ్రీడీగా మనకు నెక్స్ట్ ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంది కదని చెప్పి ఈక్విటీలో పెడితే ఏమవుతుందంటే మనం తీసుకుంటే 12%, మార్కెట్ ఏమో ఎప్పుడు పైకి వెళ్తే వెళ్ళదు, ఒకసారి మార్కెట్ డౌన్ కూడా వస్తుంది. సో మార్కెట్ డౌన్ వచ్చినప్పుడు మన కార్పస్ పడిపోతుంటాయి, అదే సేమ్ టైంలో మనం 12% విత్డ్రా చేసామనుకోండి చాలా పెద్ద నష్టం వస్తుంది. చూస్తుండగానే మనం 1 crore కాస్త 80 lakhs-కో 70 lakhs-కో వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా 12% అనేది విత్డ్రా చేయకూడదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 6%, 5-7% పెట్టుకుంటే మాత్రం లాభం బాగా ఉంటుంది. సో కాబట్టి మనం వ్యూవర్స్ చెప్పేది ఏంటంటే అధికంగా ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో ఒక ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చూసుకుంటే కన్నా ఇట్లా అసెట్ ప్లాన్ కనుక పెడితే మనకి అధికంగా నెల వడ్డీ ఎక్కువ వస్తుంది, ప్లస్ పాయింట్. తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్ అంటే నెక్స్ట్ మన పిల్లలకు కూడా మనం చూడండి 1 crore పెడుతున్నాము, అది 2 crores అయింది, ఫ్యూచర్లో 4 crores అయింది. మనకి 2 పిల్లలు ఉంటే ఇద్దరికి 2 crores ఇచ్చేయచ్చు. ఒక ఫ్లాట్లో ఉంటే మనం ఒక పిల్లడికి ఇవ్వడం కష్టం, మళ్ళీ వాళ్ళు దాన్ని అమ్ముకోవాలి. ఇవాళ చూడండి జనరేషన్స్ ఎలా మారిపోతున్నాయి అంటే ఇండియాలోనే ఉండట్లా, వాళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతున్నారు పిల్లలు, కొంతమంది లండన్లో సెటిల్ అవుతున్నారు పిల్లలు. ఒక ఫిజికల్గా ప్రాపర్టీ ఉంటే ఆ టైంకి వాళ్ళు వచ్చి ఒక 4 months ఉండి అమ్మాలి. చూడండి మనం ఈజీగా అమ్మలేము. ఎప్పుడైనా మీరు గమనిస్తే ఒక ఫ్లాట్ అమ్మాలంటే కనీసం 3 నెలలు 3 months నుంచి 6 months పడుతుంది. మనం అనుకున్న రేట్ రావాలి అంటే వస్తారు, చూస్తారు, ఏదో వంక పెడతారు, వాస్తు బాగాలేదంటారు, కిచెన్ బాగాలేదంటారు, పైనుంచి కురుస్తుందంటారు, ఏదో చెప్తారు. అలా చెప్పి మనకి ఒకళ్ళంతా నచ్చినా కూడా వాళ్ళు బార్గెన్ చేస్తారు. ఆ 1 crore కాదండి 70 లక్షలు అయితే చెప్పండి కొనుక్కుంటా ఉంటారు. సో అట్లా బార్గెన్లోనే టైం వెళ్ళిపోతుంది. సో ఇవాళ మన పిల్లలకి ఏమైతే ఉందో, ఇప్పుడు చూడండి ఒక ఫ్లాటే ఉందనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఏమో అమ్ముతూ ఉంటాడు, ఇంకో అబ్బాయి ఏమో అవసరమే ఉంది అమ్మక్కర్లేదు అంటాడు. ఎందుకంటే ఒకళ్ళకి అవసరం ఉండొచ్చు, డబ్బుల వల్ల ఇంకోళ్ళ అవసరం లేకపోవచ్చు. సో ఇట్లాంటి మన పిల్లలకే మనం గొడవ పెట్టిన వాళ్ళు అవుతాం. సో అలా కాకుండా ఇలాంటి ప్లాన్లో వేసుకుంటే కనుక మనకి ఏ గొడవ లేకుండా నామినేషన్ ఎలా ఉంటుందంటేనండి, మనం పెట్టినప్పుడే నామినేషన్ ముగ్గురికి పెట్టచ్చు, వైఫ్కి 30%, పిల్లలకి 30%, అలా మనం డివైడ్ చేసేయచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఎవరికి కావాల్సిన వాటా వాళ్ళకి వచ్చేస్తుంది. సో లీగల్ ఇష్యూస్ కూడా ఉండవు కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా బెటర్. ఓకే సార్, ఒక చిన్న డౌట్. ఇందాక మీరు మ్యూచువల్ ఫండ్స్లో లైక్ లంసమ్ అమౌంట్లోనే పెట్టిన అవసరం లేదు, 5 lakhs నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇయర్ 5 lakhsతో స్టార్ట్ చేసి లేదు ఇదేదో బాగానే ఉంది ఇందులోనే ఉందాము అని 1 year ఆగి తర్వాత ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉందండి, టాప్అప్ చేసుకోవచ్చు. టాప్అప్ చేసుకోవచ్చు. మనం పెట్టి 5 lakhs, నెక్స్ట్ ఇది చాలా నచ్చింది ఇంకో 5 lakhs పెట్టి అడిషనల్గా అంటే కూడా అడిషనల్గా 5 lakhs అదే ఫండ్లో పెట్టచ్చు, లేదా వేరే ఫండ్లో కూడా మనం పెట్టచ్చు. ఓకే, సో సేమ్ ఫండ్ లైక్ ఎగ్జిస్టింగ్ ఫండ్లో ఐ కెన్ యాడ్ హౌ మచ్ అమౌంట్ ఐ వాంట్. ఆ తర్వాత నుంచి మీకు డబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ మనం 1 crore పెట్టాము, లేదా 50 లక్షలు పెట్టాము అనుకుందాం, 50 lakhs పెడితే మనకి 25,000 నెలలా వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మనం ఏం చెప్తున్నామంటే మీరు పెట్టిన 50 లక్షలు 1 crore అవుతుందని చెప్తున్నాం. సో 10 ఏళ్ల తర్వాత ఆ 1 crore నుంచి మనకు 25,000 కాకుండా 50,000 డ్రా చేయొచ్చు. సో మనకి అది కూడా లాభమే. సో ఇన్ని విధాలుగా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా కాన్ఫిడెన్స్ చెప్తున్నాం. ఎందుకంటే 2010 or 2013లో మన దగ్గర అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ మోడల్లో వాళ్ళకి అధిక లాభాలు వచ్చాయి మనం చూసాం కాబట్టి మనం ఎంతో కాన్ఫిడెన్స్ చెప్తున్నాం. ఓకే, లాస్ట్ 17 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇలా కొనసాగిస్తున్నారో వాళ్ళకైతే మంచి రిటర్న్స్ వచ్చాయి.